హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటీఎస్ టెట్ డిఎస్సి ఛానల్. ఈరోజు మనం ఏపీడిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిన ఫిజికల్ సైన్స్ మార్క్ టెస్ట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ చూద్దాం. మొత్తం 5 సెక్షన్స్లో ఈ మార్క్ టెస్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సెక్షన్ 1లో మొదటి ప్రశ్న, 1939 సంవత్సరంలో వీరిని ఓడించి సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎంపికయ్యారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పట్టాభి సీతారామయ్య. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని పరిగణించండి. ఏ వంశధార, బి ఇంద్రావతి, సి ప్రాణహిత, డి పెన్నా. వీటిలో గోదావరి నది ఉపనదులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 బి అండ్ సి, ఇంద్రావతి మరియు ప్రాణహిత. కాబట్టి మనం ప్రతి నదికి ఎన్ని ఉపనదులు ఉన్నాయి అనేది జాగ్రత్తగా నేర్చుకోవాలి. వీటిలో బిట్స్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, బచ్పన్ బచావో ఆందోళనను స్థాపించిన వారు. కరెక్ట్ ఆన్సర్ కైలాస్ సత్యార్థి. నెక్స్ట్ క్వశ్చన్, పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ ఒపెక్ యొక్క ప్రధాన కార్యాలయం గల నగరం దేశం. సో ఓన్లీ దేశం అడగకుండా నగరం కూడా అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వియన్నా, ఆస్ట్రియా. నెక్స్ట్ క్వశ్చన్, ఎబోలా అనే పేరును ఒక వైరస్కు పెట్టడానికి కారణం. ఎబోలా వైరస్ ఉంది కదా, ఆ వైరస్కి ఆ పేరు ఎలా వచ్చింది అని అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ మొట్టమొదటిగా వ్యాపించిన ప్రాంతంలోనున్న కాంగో దేశంలోని నది పేరు. సో ఎబోలా అనేది మొట్టమొదట కాంగో దేశంలో ఒక నదీ పరివాహ ప్రాంతంలో వ్యాపించింది. ఆ నది పేరు వచ్చేసి ఎబోలా, కాబట్టి దానికి ఆ పేరు పెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఐ యాక్ట్లో ఈ సెక్షన్ కింద ఏ కార్యాలయం యొక్క అధికారి అయినా దరఖాస్తు స్వీకరించకపోయినా, సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా, తప్పుడు సమాచారాన్ని ఇచ్చినా రాష్ట్ర సమాచార కమిషన్కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 18(1). నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పాఠశాల నుండి వేరు చేయడం మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నవారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 యునెస్కో. నెక్స్ట్ క్వశ్చన్, విద్యలో అపవ్యయం నిలుపుదలను అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ. కరెక్ట్ ఆన్సర్ హార్టాగ్ కమిటీ. హార్టాగ్ కమిటీ, హంటర్ కమిషన్, సార్జెంట్ కమిటీ ఇవన్నీ కూడా స్వాతంత్రానికి పూర్వం నియమించిన కమిటీలు. సో స్వాతంత్రం తర్వాత నియమించిన కమిటీలు కూడా ఉన్నాయి. సో ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, కొటారి కమిషన్, ఈ విధంగా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ కమిటీలు, కమిషన్లు అన్నీ కూడా నేర్చుకోవాలి. అదేవిధంగా అవి ఏమేమి సూచనలు ఇచ్చాయో కూడా నేర్చుకోవాలి. అవి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చాయి, వాటి సూచనలు ఏందన్నీ కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, జీవ నైపుణ్యాలలో భాగంగా ఈ క్రింది వాటిలో ఒకటి ఆలోచన నైపుణ్యానికి సంబంధించినది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సృజనాత్మక ఆలోచన. నెక్స్ట్ క్వశ్చన్, ప్రశ్న పత్రాల తయారీలో విశ్వసనీయత అనగా. కరెక్ట్ ఆన్సర్ ఒక జవాబు పత్రాన్ని వేర్వేరు పరీక్షకులు దిద్దినా ఒకే విధమైన మార్కులు రావడం. అంటే డిఫరెంట్ ఎగ్జామినర్సు ఒక ఆన్సర్ షీట్ని దిద్దితే సేమ్ మార్క్స్ వస్తే దానికి ఆ పరీక్షకి విశ్వసనీయత ఉన్నట్టు అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, ఇంద్రియ జ్ఞాన పునర్వ్యవస్థీకరణ అనేది ఆలోచన యొక్క ప్రక్రియ మరియు ఫలితానికి సంబంధించి ఉంటుందని అవినాష్ నమ్ముతారు. ఇది క్రింది సిద్ధాంతానికి చెందినది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 గెస్టాల్ట్ సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, మీ తరగతిలో ఒక విద్యార్థి ఎక్కువ దయ, నిదానం మరియు న్యాయబుద్ధి గలవాడు. పాఠశాలలోని పిల్లలు, ఉపాధ్యాయులు అందరూ అతన్ని వివేకానందునిగా పిలుస్తారు. ఫ్రాయిడ్ ప్రకారం అతని మూర్తిమత్వ స్థితి. కరెక్ట్ ఆన్సర్ అధ్యహం. నెక్స్ట్ క్వశ్చన్, మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం క్రింది ప్రవచనాల్లో ఒకటి మానవుని ప్రాథమిక అవసరాలకు సంబంధించినది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 గోపికి ఆకలిగా ఉంది, ఆహారం అవసరంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్,
కమల మంచి సర్దుబాటు గల అమ్మాయిగా ఉపాధ్యాయులచే నిర్ణయించబడింది. క్రింది లక్షణాల్లో ఆమెకు సంబంధించనిది. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు, సంబంధించినది కాదు, సంబంధించనిది. ఈ విధంగా కన్ఫ్యూజ్ అయ్యి ఒక్కొక్కసారి రాంగ్ ఆన్సర్ పెట్టేస్తాము. కాబట్టి సంబంధించినదా లేకుంటే సంబంధించనిదా అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ప్రపంచం గురించి అవాస్తవ దృక్పథం. నెక్స్ట్ క్వశ్చన్, హోంవర్క్ చేయడం అంటే రేఖకు ఇష్టం ఉండదు. టీచర్ ఆమె యొక్క హోంవర్క్ చేయడంలోని నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి ఆమె తరగతి సాధనను మెచ్చుకోవడం ప్రారంభించింది. ఉపాధ్యాయురాలిని సంతోషపరచడానికి ఆమె హోంవర్క్ చేయడంలో రెగ్యులర్గా మారింది. ఇది క్రింది దానికి ఉదాహరణ. కరెక్ట్ ఆన్సర్ ధనాత్మక పునర్బలనం. నెక్స్ట్ క్వశ్చన్, సిమెంట్కు జిప్సమ్ను, ఇక్కడ నుంచి ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి. సెక్షన్ 4 నుంచి సిమెంట్కు జిప్సమ్ను దీని కొరకు కలుపుతారు. కరెక్ట్ ఆప్షన్ 3, సిమెంట్ యొక్క సెట్టింగ్ నెమ్మదిగా జరగడం. టు స్లో డౌన్ ద ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ ఆఫ్ సిమెంట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ప్రమేయ సమూహ సాదృశ్యం చూపని జంట. ప్రమేయ సమూహ సాదృశ్యం చూపని జంట. కరెక్ట్ ఆన్సర్ ఆల్కహాల్ అండ్ ఆల్డిహైడ్. నెక్స్ట్ క్వశ్చన్, టీవీ ప్రసారం 128 కిలోమీటర్ల వ్యాసార్థ పరిధిలో ప్రసారం కావాలన్న ప్రసార యాంటెన్నా ఉండవలసిన ఎత్తు. కరెక్ట్ ఆన్సర్ 1280 మీటర్లు. అంత ఎత్తులో పెడితే 128 కిలోమీటర్ల వ్యాసార్థ పరిధిలో టీవీ ప్రసారాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, అధిక పీడనము మరియు 350K నుంచి 570K ఉష్ణోగ్రత వద్ద ఆక్సిజన్ సమక్షంలో ఈథేన్ యొక్క సంకలన పొలిమరీకరణం వలన ఏర్పడేది. కరెక్ట్ ఆన్సర్ అల్ప సాంద్రత గల పాలిథీన్. పాలిమరైజేషన్ వలన ఏర్పడేది అల్ప సాంద్రత గల పాలిథీన్. నెక్స్ట్ క్వశ్చన్, H2O యొక్క కాంజుగేట్ ఆమ్లము, కాంజుగేట్ క్షారము వరుసగా. కరెక్ట్ ఆన్సర్ OH మైనస్ H3O ప్లస్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానాక్షానికి కొంత కోణం చేస్తూ వచ్చే సమాంతర కాంతి కిరణాలు కుంభాకార కటకంపై పతనం చెంది వక్రీభవనం తర్వాత కేంద్రీకరించబడే స్థానం. కరెక్ట్ ఆన్సర్ నాభీయ తలంపై ఏదేని ఒక బిందువు వద్ద కేంద్రీకృతమవుతాయి. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 10 గ్రాముల గాలిని 30 డిగ్రీల నుంచి 40 డిగ్రీలకు వేడి చేసిన అంతర్గత శక్తిలో మార్పు. మనకి ఇక్కడ ఫార్ములా కావాల్సిన వాల్యూస్ ఇచ్చారు, CV ఇచ్చారు, J వాల్యూ ఇచ్చారు. సో దాన్ని బేస్ చేసుకొని మనం అంతర్గత శక్తిలో మార్పుని కనుక్కోవాలి. దీని కరెక్ట్ ఆన్సర్ 72.24 జౌల్స్. నెక్స్ట్ క్వశ్చన్, పిన్ హోల్ కెమెరాలో ఏర్పడే ప్రతిబింబ లక్షణము. కరెక్ట్ ఆన్సర్ తలక్రిందులు మరియు నిజ. ఒక గాజు కడ్డీని సిల్క్ గుడ్డతో రుద్దిన. కరెక్ట్ ఆన్సర్ గాజు కడ్డీ ధనావేశాన్ని మరియు సిల్క్ గుడ్డ రుణావేశాన్ని పొందుతాయి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక భౌతిక శాస్త్రంలో పరమాణు నిర్మాణం, రేడియో ధార్మికత, కృత్రిమ పరివర్తనం అనే వరుస క్రమంలో పాఠ్యభాగాలు అమర్చబడిన పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ విధానం. కరెక్ట్ ఆన్సర్ తార్కిక క్రమ పద్ధతి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, అనుభవాల శంకువులో ఎక్కువ అమూర్త దశలో ఉన్న అనుభవాలు. కరెక్ట్ ఆన్సర్ శబ్ద సాంకేతికాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఓం నియమం నిరూపించే వలయంలో దోషాలు కనుగొనుట అను స్పష్టీకరణం క్రింది లక్ష్యానికి సంబంధించినది.
సో టెక్స్ట్ బుక్ చివరిలో లక్ష్యాలు స్పష్టీకరణలు ఉంటాయి, అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. దీని కరెక్ట్ ఆన్సర్ నైపుణ్యము. నెక్స్ట్ క్వశ్చన్, విజ్ఞాన శాస్త్ర యథార్థాలు ఎల్లప్పుడూ. కరెక్ట్ ఆన్సర్ ప్రత్యక్షంగా పరిశీలించగలిగి ఎన్నిసార్లైనా ఎప్పుడైనా ప్రదర్శించబడగలగాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఒకటి సూక్ష్మ బోధనలో నైపుణ్య సముపార్జన దశకు సంబంధించినది కాదు. క్రింది వానిలో ఒకటి సూక్ష్మ బోధనలో నైపుణ్య సముపార్జన దశకు సంబంధించినది కాదు. కరెక్ట్ ఆన్సర్ సాధనను మూల్యాంకనం చేయడం. సాధనను మూల్యాంకనం చేయడం. ఇవి మొత్తం మీద మనకి ఫిజికల్ సైన్సెస్లో అడిగిన ప్రశ్నలు, జవాబులు. వీటి జవాబులు జాగ్రత్తగా పరిశీలించి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ 1 or 2 మిస్టేక్స్ ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ ప్రశ్నకైనా జవాబు తప్పని మీరు భావిస్తే కామెంట్స్లో పెట్టండి. అదేవిధంగా దానికి ప్రూఫ్ ఏమన్నా టెక్స్ట్ బుక్లో ఉంటే సో ఆ ఇమేజ్ కూడా, ఆ కంటెంట్ కూడా తెలియపరచండి. సో దట్ మిగతా ఆస్పిరెంట్స్కి యూజ్ అవుతుంది. మిగిలిన మార్క్ టెస్ట్లకు కూడా అతి త్వరలో ఆన్సర్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ నౌ.